అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నానమ్మ వంటలు. ఈసారి వీడియో కొంచెం లేట్ అయిపోయిందండి రావడానికి. అయినా కానీ కొంచెం లేట్ అయినా మమ్మీ చాలా స్పెషల్గా టేస్టీగా ఉండే రెసిపీ మన కోసం చేసి చూపిస్తుంది. ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం సేమియా చేసుకుంటాం కదా, సేమ్ సేమియాలోనే అంటే పల్చగా కాకుండా ఇలా డిఫరెంట్గా మమ్మీ చేసింది. టేస్ట్ అయితే చాలా 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 సూపర్గా ఉంది. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. సో ఫస్ట్ మనం చేసే విధానంలో వెళ్ళిపోతామండి. ఇప్పుడు ఒక 100 గ్రామ్స్ సేమియాస్ తీసుకోవాలి. ఇలాంటివి మనకి బయట దొరుకుతాయి కదండి, అవి తీసుకొని మళ్ళీ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి మనకు కావాల్సినవి. అలాగే కొన్ని ఇలాచీ, షుగర్, ఇవి మనకి కావాల్సిన పదార్థాలు. దీంతోపాటు ఒక 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి. ఫస్ట్ అయితే మనం స్టవ్ ముట్టి చేసుకొని కడాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. ఫస్ట్ మనము 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఉట్టి డ్రై ఫ్రూట్స్ని మాత్రమే వేయించుకోవాలి ఫస్ట్. సో అప్పటిలోపల మమ్మీ ఏం చేసిందంటే మనకి ఆ సేమియా ఏదైతే ఉందో కొంచెం విరగొట్టి చిన్నగా చేసి పెట్టుకుందనమాట. సో ప్యాన్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మమ్మీ నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేయించేసుకుంటుంది. కొంచెం రోస్ట్ అయ్యే వరకు, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి వీటిని. ఒక 2 మినిట్స్ అండి, 2 మినిట్స్ సరిపోతుంది. ఇలా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటన్నిటిని ఇంకో సపరేట్ బౌల్లో తీసి పెట్టేసుకోవాలి సపరేట్గా. అయిపోయాయి చూసారా, ఇంత మంచిగా రోస్టెడ్గా బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని మనము దీంట్లో మనం విడిచిపెట్టుకున్న సేమియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి, వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా మొత్తం బూత్ సైడ్స్ కాలే వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. కొంచెం ఇది కూడా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు చేసుకోవాలండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం షుగర్ యాడ్ చేసేసుకోవాలి. షుగర్ 3/4 కప్ అండి, 3/4 కప్ షుగర్ తీసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి షుగర్ మొత్తం కలిసే వరకు. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం దీంట్లోకి వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వాటర్ తీసుకోవాలండి. 1 కప్పు వాటర్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే వాటర్ యాడ్ చేసుకున్నాక మనం వేయించుకున్న షుగర్ ఏదైతే ఉందో ఆ షుగర్ మొత్తం దీంట్లో కలిసిపోయే వరకు ఒక 2 నిమిషాల వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత దీనికి ఉడకబెట్టుకోవాలి. అంటే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు అలా పక్కన పెట్టేసేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇదే వాటర్లో మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు. ఇప్పుడైతే మన సేమియా రెడీ అయిపోయింది. స్వీట్ సేమియా కొంచెం హల్వా టైప్లో కూడా ఉంటుంది అనుకోవచ్చు మీరు చెప్పాలంటే. ఇప్పుడు దీంట్లోనే మనం దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కలిపేసుకోవాలి. ఇంకా చూసారు కదండి, ఎంత సింపుల్గా, ఎంతో టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇది ఒకసారి సేమియాతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. యమ్మీగా పిల్లలందరూ ఇష్టంగా తింటారు. చూసారు కదండి, మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం ఇప్పుడు కంటిన్యూగా మళ్ళీ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంతవరకు వాచ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.